ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఈరోజు 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితంలో దేవుడి ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, అపోస్తుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని వాక్య లేఖన భాగం తెలియచేస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు కొందరికి మాత్రమే దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సహోదరులారా, మీరందరూ గమనించవలసినటువంటి విషయము, యేసు ప్రభు మనకు మాత్రమే దేవుడు కనుక మన దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు గనుక మనము పోరాడాలి, మనము పోట్లాడాలి, వారి మీద గెలవాలి అని ప్రయత్నం చేయవద్దు. ఎందుకనగా దేవుని వాక్యం తెలియచేస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎలాగు ప్రభు అనగా, ఒక తండ్రికి 3 కుమారులు ఉండి ఉండగా ఒక కుమారుడు తండ్రి మాటను వినిపించుకోనటువంటి వాడు, రెండవ కుమారుడు తండ్రి మాట వినిపించుకుంటాడు తప్ప తండ్రి చెప్పినట్టు చేయడు. మూడవ కుమారుడు తండ్రికి అపకీర్తి రాకూడదు, తండ్రికి అవమానం కలగకూడదు, నేను చేసే ప్రతి చర్యను బట్టే నా తండ్రి యొక్క విలువ పెరుగుతుంది అని ఉండే వ్యక్తి. అయితే సహోదరులారా, మీరు గమనించవలసినటువంటి విషయం ఏమనగా, ఆ తండ్రికి 3 ఎకరాలు లేక 3 కోట్లు ఆస్తుంది. అయితే ఈ యొక్క ఆస్తిని ఆ తండ్రి ఎంతమందికి పంచాలి, ఎవరెవరికి పంచాలి, ఎవరికి పంచకూడదు అంటే, తండ్రే గనుక తన 3 కుమారులను పిలిచి తన దగ్గర ఉన్నటువంటి 3 ఎకరాల భూమిని ఎకరంగా 3కి ఇచ్చాడు. అయితే మనం అనుకోవచ్చు, మాట వినని వానికి ఎందుకు ఇవ్వాలి, మాట విని పట్టించుకోని వానికి ఎందుకు ఇవ్వాలి, మాట వింటున్న వానికే కదా 3 ఎకరాలు ఇవ్వాల్సింది అని అనగలమా? ఒకవేళ ఇదే ప్లేసులో తండ్రిగా మీరుండి ఈ పని చేయగలరా? అలా చేసిన మీరు తండ్రి అనిపించుకోరు. ఎందుకనగా తండ్రి అందరినీ ప్రేమించేవాడు, అందరి పట్ల ప్రేమ కలిగినవాడు. సహోదరులారా, మీరు గమనించండి, యేసయ్యను వారు ద్వేషించినా, తృణీకరించినా, పట్టించుకోకపోయినా తండ్రి అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. గనుకనే తనను ప్రేమించిన వారిని కూడా ఆయన ఈరోజు ఈ క్షణం వరకు కాసి కాపాడుతూ ఉన్నారు. ఈ 2026వ నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చి ఉన్నాడు. మంచివాని కొరకు మాత్రమే కాదు, తనను తృణీకరించే వారి వరకు కూడా ఆయన సమస్తము ఇచ్చుచూ ఉన్నాడు. ఆయన గుర్తించిన వారికి కూడా తండ్రి ఎలాగైతే స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడో, ప్రియ సహోదరులారా, దేవుడు నన్ను దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారిని తృణీకరిస్తూ ఉంటే మీరు బాధపడక, తండ్రి ఎందుకు నువ్వు ఊరుకున్నావని అడగక, ఆయన తండ్రి ప్రేమ చూపిస్తానని గుర్తెరుగు. క్రీస్తుని ద్వేషించేవారు అనేకులు, తృణీకరించేవారు అనేకులు, క్రీస్తుని హేళన చేసేవారు అనేకులు బయలుదేరినటువంటి సమయంలో, ప్రభువా మేము మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నాము, వారు భయభక్తులు కలుగులేరు గనక వారి మీదకి శాపము తీసుకురాలేవే అని అడగవద్దు. అలా అడిగిన ఎడల తండ్రి ప్రేమను తృణీకరించిన వారం అవుదాం. తండ్రి కనుక వారిని తృణీకరించి వారికి స్వాస్థ్యం ఇవ్వకుండా ఉంటే తండ్రి అవడు. గనుకనే యథార్థంగా నడిచిన వారికి ఏ విధమైనటువంటి స్వాస్థ్యం ఇస్తున్నాడో, తనను ద్వేషించే వారికి కూడా అదే స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు, అదే వర్షాన్ని కురిపిస్తున్నాడు, అదే సూర్య చంద్ర నక్షత్ర వెలుగునిస్తున్నాడు, అదే భూమి పంటనిస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే యథార్థంగా భయభక్తులతో క్రమశిక్షణతో ఏ వ్యక్తి అయితే నడుస్తూ ఉంటాడో, ఎగ్జాంపుల్గా మీరు ఒక విషయాన్ని పరిశీలిస్తే, ఒక స్కూలులోకి 10 మంది పిల్లలు వెళ్తే 10 మంది పిల్లలు టీచర్ చెప్పే బోధను సక్రమముగా వింటూ ఉన్నట్లు నటించేవారు కొందరైతే,
టీచరు బోధించింది బోధించినట్లుగా వినేవారు కొందరైతే, అయితే ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో ఎవరైతే క్రమశిక్షణలతో భయభక్తులతో టీచర్ చెప్పింది చెప్పినట్టు నేర్చుకుని రాస్తుంటారో వారి జీవితంలో మాత్రమే వారికి మాత్రమే 100% మార్కులు అయితే వాళ్ళు మాత్రమే ప్రయోజకులు అవుతారు. వారు మాత్రమే ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతారు. ఈరోజు సమస్తము ఇస్తున్నటువంటి తండ్రిని ఎందరైతే తృణీకరిస్తూ ఉన్నారో రేపొద్దున నిత్య రాజ్యంలో అగ్ని ఆరదు పురుగు చావునటువంటి స్థితిలో మీరు గుర్తెరుగుతారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన నీకంటే నాకంటే కూడా తన మాట వినేవారి కంటే కూడా వినని వారి ఎడల ఇంకా ప్రేమ దయ కలిగి ఉన్నాడు. నీ పట్ల నమ్మకము నా పట్ల నమ్మకాన్ని ఎలాగైతే కలిగి ఉన్నాడో వినవారి కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. తండ్రికి 3 కొడుకులుండి ఈ 3 కొడుకులు 2 ప్రయోజకులయ్యి ఒక కొడుకు అంగహీనుడిగా ఉంటే ప్రయోజకులకు అయిన వానికంటే తండ్రి అంగహీనుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నట్లు సహోదరుడా, మన మధ్య దేవుని ఎరగని వారి మధ్య మనం ప్రేమ చూపేవారమై ఉండాలి. దేవుని తెలియని వారి మధ్యలో మనం ప్రేమను చూపించి వారిని క్రీస్తు వైపుకు ఆకర్షించే వారిలా ఉండాలి. సువార్త నోటి మాటతో కాక క్రియలతో చెప్పేవారమై ఉండి యేసుక్రీస్తు మాకు కూడా ప్రభు అని వారి చేత అనిపించే స్థితిలోనికి మనము రూపాంతరము చెందు స్థితి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనము ఆశీర్వాదకుల బిడ్డలుగా నిలుచు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. తండ్రి నీకు వందనములు. దేవా, నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో తండ్రి ఈ మాటను విని దాని ప్రకారం నడిచి ప్రభు నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకు కృప దయచేసి నడిపించమని ఎన్ని ప్రాంతములో ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితంలో తండ్రి ఉద్యోగాన్ని రగిలించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆ సన్నిధి సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.